హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్స్ మళ్ళీ అందరూ ఆల్లో పెట్టుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ వీడియోని లైక్ చేయండి, ఓకేనా. సో రామ్ చరణ్ అండ్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో సినిమా ఫిక్స్ అయిపోయింది. సినిమా అయితే కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. రామ్ చరణ్ సినిమాకి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసాడు. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో డెవిల్ స్టోరీతో మూవీ అయితే రాబోతుంది అనమాట. అండ్ ఈ డెవిల్ స్టోరీనే మహేష్ బాబు గారు కూడా ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ చెప్పాడు. బట్ మహేష్ బాబు గారు ఫుల్ బిజీ షెడ్యూల్స్ ఉండడం వల్ల ఆయన ఓకే చెప్పలేదు స్టోరీకి. సో అయితే రామ్ చరణ్ దగ్గరికి అదే స్టోరీ వచ్చింది, ఆయన ఓకే చేశాడు. సో సినిమా అయితే మోస్ట్ వైలెంట్గా ఉండబోతుంది. అండ్ యానిమల్లో మీరు చూసిన రణబీర్ కపూర్ని మించి సో అంత వైలెంట్గా ఉండబోతుంది స్టోరీ అనమాట. సో యానిమల్ పార్క్ అండ్ స్పిరిట్ ఈ రెండు సినిమాలు అయిన తర్వాత ఈ సినిమా అయితే ఉండబోతుంది. అయితే ఈలోపు ఇంకా 2-3 సినిమాలు ఉన్నాయి కాబట్టి రామ్ చరణ్ లైన్లో సో ఈ మూవీస్ కంప్లీట్ అవ్వాలి. సో RC16 బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న మూవీకి షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది. సో థర్డ్ షెడ్యూల్ అయితే జరుగుతుందన్నమాట ఇప్పుడు. అండ్ బూత్ బంగ్లాలో అయితే షెట్ వేసి సో భారీగా ప్లాన్ చేసి అయితే షూటింగ్ అయితే జరుగుతుంది. అండ్ డైరెక్టర్ రత్నవేల్ కూడా ఒక పోస్ట్ అయితే వేశాడు సినిమాకి సంబంధించి, షూటింగ్కి సంబంధించి. సో నైట్ షూట్ అనేసి మెన్షన్ చేశాడు. అండ్ పవర్ క్రికెట్, సో ఫ్లడ్ లైట్స్ అనేసి ఆయన మెన్షన్ చేస్తూ ఒక పోస్ట్ అయితే వేశాడు అనమాట. అంటే నైట్ షూటింగ్ నైట్ టైంలో జరుగుతుంది. అండ్ అదే కాకుండా క్రికెట్కి సంబంధించినటువంటి కొన్ని సీన్స్ అయితే జరుగుతున్నాయి. సో ఒక గ్రౌండ్లో ఫ్లడ్ లైట్స్ అయితే ఉన్నాయి. సో ఆ లైటింగ్లో షూటింగ్ అయితే జరుగుతుంది అనేసి ఆయన మెన్షన్ చేస్తూ సో ఒక పోస్ట్ అయితే వేశాడనమాట. సో అండ్ అదే కాకుండా సో ఒక మినీ రంగస్థలం లాంటి సినిమానే చెప్పుకోవచ్చు ఇది. సో ఆ రంగస్థలంలో మీరైతే అయితే సెట్స్ అయితే చూసారో విలేజ్ సెటప్, సో అలాంటి సీన్సే ఈ సినిమాలో కూడా అయితే ఉండబోతున్నాయి. విలేజ్ బ్యాక్డ్రాప్లోనే సినిమా అయితే ఉండబోతుంది. అండ్ స్పోర్ట్ డ్రామాగా ఈ సినిమా అయితే వస్తుందన్నమాట. అండ్ ఈ సినిమాలో షూటింగ్ అయితే జరుగుతుంది. కమెడియన్స్ అండ్ సో మన మున్నాబాయ్ దివ్యందు కూడా అనేది కూడా పాల్గొన్నాడు షూటింగ్లో. అండ్ శివరాజ్ కుమార్ గారు కూడా పాల్గొనడం జరిగింది. అండ్ అదే కాకుండా రీసెంట్గా అనసూయ కూడా ఈ సినిమా షూటింగ్లో అయితే జాయిన్ అయిందనమాట. సో ఆల్రెడీ మనం రంగస్థలం సినిమాలో కూడా అనసూయ గారి క్యారెక్టర్ని అయితే చూసాము. ఇప్పుడు బుచ్చిబాబు సినిమాలో కూడా సో అనసూయ అయితే ఒక క్యారెక్టర్ అయితే ఉంది. ఆమె కూడా సో రీసెంట్గానే షూటింగ్లో అయితే జాయిన్ అయిందనమాట. సో రామ్ చరణ్ అండ్ అనసూయకి సంబంధించినటువంటి కొన్ని సీన్స్ అయితే షూట్ అయితే చేశారనమాట. సో అండ్ అదే కాకుండా రామ్ చరణ్ అండ్ సుకుమార్ కాంబినేషన్లో కూడా ఒక మూవీ ఉంది. సో ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకి సో మ్యూజిక్ డైరెక్టర్ DSP దేవిశ్రీ ప్రసాద్ అనేసి కన్ఫర్మ్ అయితే చేశాడనమాట డైరెక్టర్ సుకుమార్. ఎందుకంటే కొంచెం పుష్ప 2కి సంబంధించి సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కాస్త డిసప్పాయింట్మెంట్తో సో DSPని కాకుండా వేరే వాళ్ళని తీసుకోవడం అయితే జరిగింది. సో దానివల్ల మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీ ప్రసాద్ ఉంటాడా ఉండడా అనే ఒక డౌట్ అయితే ఉంది. సో అయితే క్లారిటీ అయితే చేశాడు. సో సుకుమార్ డైరెక్ట్ చేసే ప్రతి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా ఇప్పటివరకు దేవిశ్రీ ప్రసాదే ఉన్నాడు. సో అయితే ఈ సినిమా కూడా దేవిశ్రీ ప్రసాదే మ్యూజిక్ అయితే ఇవ్వబోతున్నాడు. సో అదేనమాట విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉంటే నేను మీకు ఇస్తాను. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.